గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ద్వయాత్మదోషరహిత కేవలాత్మస్వరూపకం భూమానంద అనుమయార్యపాదకమల సేవకం పూర్ణబోధ సద్విచార రాజయోగవర్తనం దయానందరజయార్య సద్గురు భజామ్యహం. శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానంద దీక్షితం పంఢరీనాథ యోగేంద్రం సద్గురో తే నమో నమః. అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీ భూమానంద నిజదేశకేంద్ర ప్రభువరులచే రచయింపబడిన భూమానంద వాక్యత్రయమను గ్రంథములోని పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో 7వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, పరిపూర్ణమనిన అచలము ఎరుకనగా ఎరుక మరుపు ఎరిగిటిదన్నా గురుతుగరెంటిని ఎరిగియో ఎరుగకయుంటేను చాలు ఎరుకుండదన్నా మాట్లాడుటకు ఏమీ లేదన్నా నిరతాము ఈ రీతి నిష్ఠ చెందిన అప్పుడే మరణ జననమూలనే మాయా భ్రాంతి దొలగు ఎరుకుండదన్నా మాట్లాడుటకు ఏమీ లేదన్నా అని ఈ కందార్థములో పై కందార్థములో పరిపూర్ణమనగా ఎట్టిది, పరిపూర్ణము ఎక్కడుంది, పలుకుట కగున, పరిపూర్ణమనగా వస్తువా, దాని పరగా జూచితివా, మరి పరికించి వినజెప్పు పై మాటలకు ఎల్ల గురుపుత్రుడవైతే గుట్టు తెలిసి ఉంటే అనేటువంటి ఒక ప్రశ్నని సంధించినాడు. దానికి మళ్ళీ ఇక్కడ సమాధానమిస్తున్నాడు భూమానంద హనుమంత దేశకేంద్ర ప్రభువర్యులే. కాబట్టి పరిపూర్ణమనిన అచలము అంటున్నాడు ఇక్కడ. అంటే పరిపూర్ణము అచలము అనేటువంటిది ఈ పర్యాయ పదములు ఏవైతే ఉన్నదో బట్టబయలని, మరి భూమా పదార్థమని, ఇవన్నీ సమయ సందర్భాన్ని బట్టి పెద్దలు మరి వాడడం జరిగింది. కాబట్టి పరిపూర్ణమనిన అచలము అని అంటున్నాడు ఇక్కడ. అంటే పరిపూర్ణము అనే ప్రశ్నకు అనే మాటకు పరిపూర్ణము అంటే మరి ఇక్కడ పూర్ణముగా ఉన్నది ఒకటి, పరిపూర్ణముగా ఉన్నది ఒకటి అని మనకు 2 అర్థాలు ఇక్కడ మనకు గోచరిస్తున్నాయి. కాబట్టి పూర్ణముగా ఉన్నది అన్నప్పుడు ఒక కుండ మనం చూసినట్లయితే కుండలో నీళ్లు నిండా ఉన్నప్పుడు దాన్ని పూర్ణంగా ఉంది కుండ అని అంటాము. మరి ఆ కుండలో నీళ్లు నిండుగా ఉన్నప్పుడు ఆ కుండ పూర్ణముగా ఉన్నది, నీళ్లు నిండుగా ఉన్నాయి, కుండ నిండా ఉన్నాయి. అంటే కుండలోన నీళ్లు నిండుగా ఉన్నవి అని మనం అంటాము. ఆ కుండని మరి నీటిలో ముంచినప్పుడు ఆ కుండ కింద మీద లోన బయట అంతటా కూడా ఆ నీరే ఉంటుంది కదా. మరి అప్పుడు ఏమనాలి దాన్ని అంటే అది పరిపూర్ణముగా ఉన్నది నీరు. కుండ అంతటా ఉన్నది, కుండ కింద ఉన్నది, మీద ఉన్నది, పైన ఉన్నది, బయట ఉన్నది, లోన ఉన్నది, అంతా కూడా ఆ నీరు మరి పరిపూర్ణముగా ఉన్నది. కాబట్టి అందుకే మనకి ఇక్కడ కృష్ణ ప్రభువుల వారు ఏమన్నాడంటే, ఏ పరిపూర్ణము మేనికి లోపల వెలినుండు లోపము లేకన్ ఆ పరిపూర్ణమే జగతికి లోపలనే నిండియుండు అని అన్నాడు. కాబట్టి ఏ పరిపూర్ణము మేనికి లోపల వెలినుండు లోపము లేకన్ అన్నప్పుడు ఈ శరీరములో ఉన్నటువంటిది ఏ ఆత్మ అయితే ఉందో మరి ఈ శరీరంలో అంతటా ఉన్నది అన్నప్పుడు ఈ శరీరములోనే ఉంది, కానీ ఇది అంతటా ఉన్నదా బయట ఉన్నదా అంటే లేదు. కాబట్టి ఈ శరీరములో భ్రూమధ్యములో ఉన్నదని కొంతమంది, సహస్రారములో ఉన్నదని కొంతమంది, హృదయస్థానంలో ఉన్నదని కొంతమంది, మరి ఇక్కడ నాభిస్థానములో, మరి ఇక్కడ కటిస్థానములో ఉన్నది అని చెప్పి మనకు చెప్పినారు కదా. మరి అన్నప్పుడు ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీరములో మరి లోననే ఇది నిండి ఉన్నది, కానీ మరి బయట ఉన్నదా అంటే లేదు. కాబట్టి ఆ కుండలోన ఇది నీరు ఉన్నట్టు ఈ శరీరములో ఈ ఆత్మ అనేటువంటి దేవుడు అనేటువంటి వాడు, ఆత్మదేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి దీనికి మరి లోపల బయట ఉన్నటువంటిది ఏది ఇక్కడ అంటే అది పరిపూర్ణము. కాబట్టి జగత్ అనేటువంటి దానికి కూడా మరి లోన ఉన్నటువంటిది
మరి ఏ పరిపూర్ణమైతే ఉన్నదో ఆ పరిపూర్ణము జగతికి లోపల వెలినుండు అంటున్నాడు. కాబట్టి ఆ జగతికి లోపల బయట అంతా కూడా ఏమున్నది అంటే అది పరిపూర్ణ పరభావ్యమే నిండి ఉన్నది దాని లోపల. ఇది మరి లేనిది, ఇది ఒక ఆవరణ రహితమైనటువంటిది, ఆవరణము యందే ఇది ఉన్నటువంటిది. కాబట్టి పరిపూర్ణము అని అంటే అంతటా ఉన్నటువంటిది. అది మరి అచలము అన్నారు. అచలము అంటే ఒకప్పుడు చెలించకుండా, ఒకప్పుడు చెలించేది అచలము కాదు. కాబట్టి ఓం ఇత్యక్షాక్షరం బ్రహ్మ అని అంటున్నాము. అని అన్నప్పుడు ఓం ఇత్యక్షాక్షరం బ్రహ్మ అని అన్నప్పుడు మరి ఆ శబ్దం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆకాశములో చలనము ఉండడం వలననే ఆ శబ్దం అనేటువంటిది, ఓంకారం అనేటువంటిది ఉత్పత్తి అయింది. ఆ శబ్దం అనేటువంటిది ఉత్పత్తి అయింది. కాబట్టి ఆకాశం యందు చలన రూపము ఉన్నది కాబట్టి దాని యందు శబ్దము ఉత్పత్తి అయి ఓంకార స్వరూపముగా అది ఉన్నది. కాబట్టి మరి అట్లా సంధి ఉంటే అది శబ్ద రూపముగా అది చెలిస్తుంది. కాబట్టి మరి ఎలితి లేకుండా ఉన్నదన్నప్పుడు కుండ ఎలితి ఉన్నప్పుడు అది తొలుకుతుంది. ఆ కుండ నిండుగా అంతటా ఉన్నప్పుడు అది తొలుకుతుందా అంటే తొలకదు. కాబట్టి ఆ విధముగా ఆచలం అనేటువంటిది చెలించకుండా ఉన్నది, అధునాతనమైనటువంటిది, ఎరుక చెలించుతుంది. కాబట్టి ఆ యొక్క అచలం అనేటువంటిది అది సనాతనముగా అంతటా ఎల్లకాలము ఏ మార్పు లేక కేవలం అచల స్వరూపంగా ఉన్నటువంటిదే. అది చెలించక ఉండేటువంటిది అది అచలము, సనాతనంగా ఉండేటువంటిది అచలం అని చెప్పి నిర్ధారణ చేసినారు అచల ఋషులు. అది పరిపూర్ణము అచలము అని చెప్పినారు మనకు. కాబట్టి ఇంకేమంటున్నాడు, పరిపూర్ణమని అచలము ఎరుకనగా ఎరుక మరుపు ఎరిగేటిదన్నా. ఎరుకనగా ఎరుక మరుపు అని అన్నప్పుడు ఈ ఎరుక అంటే ఎరిగేది, ఈ ఎరిగే లక్షణము దేనికైతే ఉన్నదో దానినే ఎరక అని అన్నారు. ఎరక అంటేనే ఎరిగే లక్షణముతో ఉండేటువంటిది, ఎరిగేది ఎరుక. మరి మరుపు అంటే తనను తాను మరిచినటువంటిది మరుపు. తనను తాను ఎప్పుడు ఎరుగుతుందో అది ఎరుక. కాబట్టి ఇక్కడ భాగవత కృష్ణ ప్రభు మనకేమన్నాడంటే మరి ఎరుగదు సుసుప్తి జాగ్రత్త ఇరవందను ఈ రెంటి నెరుగు మేల్కా అన్నాడు. ఎరుగదు సుసుప్తి జాగ్రత్త ఇరవందను మరి ఈ సుసుప్తి రెంటిని ఎరుగును మేల్కా. ఎరుగదు సుసుప్తి అంటే సుసుప్తి ఎరుగుతుందా ఈ జాగ్రత్తను అంటే ఈ ఎరుగదు. జాగ్రత్తను తనను తాను తెలుసుకుంటా ఉంటుందా అంటే తనను తాను కూడా తెలుసుకోదు. కాబట్టి ఇరవందను సుసుప్తి రెంటిని ఎరుగును మేల్కా. ఈ సుసుప్తిని తెలుసుకుంటుంది మేల్క. తనను తాను మేల్కలో ఉన్నటువంటి తనను తాను కూడా తెలుసుకుంటుంది మేల్క. రెండింటిని ఎరుగుతుంది. ఇటు సుసుప్తిని ఎరుగుతుంది, మేల్కను ఎరుగుతుంది. ఏది అంటే ఈ యొక్క ఎరుక అనేటువంటిది. కాబట్టి సుసుప్తి ఎరుగుతుందా అంటే అది ఎరగదు, జాగ్రత్తను కూడా అది ఎరగదు. అది ఎందుకంటే ఆ సుసుప్తి తనను తాను ఎరగదు. కాబట్టి ఈ విధముగా మరుపు అనేటువంటిది అది మరుపు రూపంలో ఉన్నది. కాబట్టి మరుపునకు తన్మాత్రలు ఉన్నవి, ఎరుకకు తన్మాత్రలు ఉన్నవి. ఈ రెండు ఒక్కటే అని అన్నాడు. కాబట్టి ఈ రెండు వేరువేరుగా ఉన్నా అది ఏకరూపమే. కాబట్టి మరుపునకు తన్మాత్రలు ఉన్నవి, మరి ఎరుకకు కూడా తన్మాత్రలు ఉన్నవి. కాబట్టి పరిపూర్ణమునకు అవి లేవవి. పరిపూర్ణము ఎరుక కాదు, మరుపు కాదు అని చెప్పినాడు కదా. కాబట్టి ఈ మరుపు అనేటువంటి జీవునికి తన్మాత్రలు ఉన్నవి, ఎరుక అనేటువంటి ఈశ్వరుడికి కూడా తన్మాత్రలు ఉన్నవి. కానీ పరిపూర్ణమునకు ఆ తన్మాత్రలు అనేటువంటివి లేవు. కాబట్టి ఈ విధముగా ఎరుక మరుపులు ద్వంద్వరూపముగా ఎరుకనే ఉంటుంది. కాబట్టి ద్వంద్వరూపము దానికి స్వభావ లక్షణము. ఎట్లా అంటే మరి సజాతీయ విజాతీయ స్వగత భేదములు దానిలోనే ఉన్నది. కాబట్టి జీవ భేదము, జీవేశ్వర భేదము, జడాజడ భేదము, జీవజడ భేదము, జడజీవేశ్వర భేదము అనేటువంటి సహజ స్వరూపము, సహజ స్వభావము ఎరుక ఉన్నంత వరకు అవి ఉంటావి. కాబట్టి ఎరుక ఉన్నంత వరకు ఉంటావి, ఎరుక లేనప్పుడు అవి లేవు అని చెప్పి అచల ఋషులు నిర్ధారణ చేసినారు. కాబట్టి మరుపునకు తన్మాత్రలున్నవి, ఎరుకకు తన్మాత్రలున్నవి. పరిపూర్ణమునకు ఆ రెండు లేవు, రెండు లేనిది పరిపూర్ణము. కాబట్టి మరి గురుతుగా ఎరుకను ఎరిగి ఉంటే చాలు అని అంటున్నాడు ఇక్కడ. అంటే
ఇక్కడ గుర్తుగారింటిని ఎరగకయుంటెను చాలు అంటున్నాడు. కాబట్టి గుర్తుగా ఎరిగే అది తెలుసుకుంటుంది కదా. దేన్ని తెలుసుకుంటుంది అంటే రెంటిని తెలుసుకుంటుంది, ఎరుకనే. కాబట్టి పరిపూర్ణమును తెలుసుకుంటుంది, ఎరుకను తెలుసుకుంటుంది, ఈ ఎరుకనే. కాబట్టి ఈ ఎరుకను ఎరుగక ఈ ఎరుగుతుంది కదా. ఆ ఎరుకను ఎరగకుండా ఉండేటువంటి లక్షణము మనము కలగజేసుకోవాలి. ఎట్లా అంటే ఆ పరిపూర్ణ స్థితి ఎప్పుడైతే నీకు కలుగుతుందో, ఆ పరిపూర్ణ స్థితి ఎప్పుడైతే కలుగుతుందో, ఎరగక ఎరిగితే ఎరక లేదు, చూడక చూస్తే చూపే లేదు, వినక వింటే వీనులే లేవు. కాబట్టి ఈ విధముగా ఈ నడకని ఎరగక ఎరిగితే ఎరిగినటువంటి ఎరకయందు ఆ ఎరకని ఆ ఎరగకుండేటువంటి యొక్క లక్షణము ఏదైతే విధానం అయితే ఉన్నదో అది మనము అలపరుచుకునవలే. కాబట్టి పరిపూర్ణమును ఎరుకను దేని చేతనైతే ఎరిగినావో ఆ ఎరగకుండా ఉండవాలి. దేని ఎరగకుండా ఉండాలి? ఎరిగినటువంటి ఎరుక మీద ధ్యాస లేక ఉండడమే. ఎరగక ఉంటే చాలు. కాబట్టి ఎరగక ఉంటే చాలు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎరకలేని వానికి ఏ కీడు లేదయా విశ్వదావిరమ వినురవేమో అని అన్నాడు కదా. పలికేదో లేకపోయనిక పాడునదేమి అని చెప్పి గురువుగారు ఒక పాటలో రాసినాడు కదా. మరి ఎరిగినటువంటిది, పాడేటువంటిది ఏదైతే ఎరక లేదో ఆ ఎరక లేనప్పుడు మరి ఏముంటుంది అంటే నిరతాము ఈ రీతి నిష్ఠ చెందిన రీతి. సదా ఎరగనటువంటి యొక్క నిష్ఠలో ఉంటే చాలు. ఈ నిష్ఠ కలుగజేసుకోవడమే నిద్ర వచ్చే వరకు, నీవు సచ్చే వరకు లేదని మనకు భగవత కృష్ణ ప్రభువుల వారు చెప్పినారు. కాబట్టి నిష్ఠ కుదిరిన తర్వాత జపము లేదు, 2 మంత్రములు కూడా లేవు. కాబట్టి నీవే లేక పోయిన తర్వాత ఉన్నది అని అనడానికి ఏమున్నదంటే ఏది లేదు. కాబట్టి నీవే లేవు. కాబట్టి జనన మరణములు అనేటువంటి భ్రాంతి నీకు లేదు. కాబట్టి నిన్ను నిరతాము ఈ రీతి నిష్ఠ చెందినప్పుడే, ఇట్లాంటి నిష్ఠ ఏదైతే ఉన్నదో అది గురు అనుగ్రహం వలన ఆ పరిపూర్ణ స్థితి అనేది కలగజేసుకోవడమే నిష్ఠ. అలాంటి నిష్ఠలో ఉన్నటువంటి వారికి ఎరక మీద ధ్యాస లేనటువంటి నిష్ఠ ఎప్పుడైతే నీకు కుదిరిందో ఆ కుదిరినటువంటి వారే పరిపూర్ణ భావజ్ఞులు. కాబట్టి వారికే మరణ జననములు అనేటువంటి మాయ భ్రాంతి తొలుగును. అది మాయ అనేటువంటి భ్రాంతి అంటదు. కాబట్టి ఎరగకుండా మరి మాయభ్రాంతి తొలుగు ఎరకుండదన్నా మాట్లాడుటకు ఏమీ లేదన్నా. కాబట్టి ఎరకే లేకపోయిన తర్వాత మరి మాట్లాడేది ఏమున్నది? సంశయం ఏమున్నది అంటే ఏమీ లేదు. కాబట్టి అది ఉంటేనే అన్ని సమస్యలు. కాబట్టి అది ఎప్పుడైతే లేకపోయిందో సమస్యనే లేదు. కాబట్టి మరి తానే లేదు. కాబట్టి తాను ఉంటేనే మరి అన్ని తంటాలు. కాబట్టి ఆ తంటాలకు మూలమైనటువంటిది ఎరిగేదైతే ఉన్నదో ఆ తెలివిని అది గురువునకు అర్పించినప్పుడు ఆ తెలివి గురువుకు సమర్పింపబడినది. కాబట్టి ఆ మాయాభ్రాంతి అనేటువంటిది నిన్ను అంటదు. కాబట్టి అలాంటి అశరీర పద్ధతి అచల ఋషులు వారే పరిపూర్ణ భావజ్ఞులు. కాబట్టి అలాంటి నడక నీవు ఆ పరిపూర్ణ భావము కలగజేసుకొని ఈ ఎరక మీద ఉన్నటువంటి ధ్యాసని వదిలేసి ఆ నిష్ఠలో ఉండమని చెప్పి మనకి ఇక్కడ భూమానంద హనుమంత దేశికేంద్ర ప్రభువర్యులు తెలియజేస్తున్నాడు ఈ కందార్థములు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.